ఎపిసోడ్ 51 కొలస్సీయులకు పత్రిక. క్రీస్తు యొక్క దైవత్వం మరియు పరిపూర్ణత. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 51వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం ఫిలిప్పీయులకు పత్రిక నుండి క్రీస్తులో ఆనందం మరియు సంతృప్తి గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే కొలస్సీయులకు పత్రిక యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం మరియు ఆయన పరిపూర్ణత గురించి లోతైన సత్యాన్ని వివరిస్తుంది. ఈ పత్రికలో పౌలు క్రీస్తుకు వ్యతిరేకంగా వస్తున్న తప్పుడు బోధనలను ఖండిస్తాడు. కొలస్సీయులకు పత్రిక అనేది అపోస్తలుడైన పౌలు జైలులో ఉన్నప్పుడు కొలస్సీలోని సంఘానికి వ్రాసిన లేఖ. ఈ సంఘంలో కొందరు తప్పుడు బోధకులు ప్రవేశించారు. వారు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడానికి ఆయన ఒక్కడే చాలడు అని, మనుష్యుల నియమాలు, దేవదూతల ఆరాధన మరియు తత్వశాస్త్రం కూడా అవసరమని బోధిస్తున్నారు. ఈ బోధనలను పౌలు ఖండిస్తాడు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అన్నింటికీ పరిపూర్ణమైనవాడు. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పత్రిక రచయిత అపోస్తలుడైన పౌలు. ఈ పత్రిక క్రీస్తు శకం 60 నుండి 62 మధ్యకాలంలో పౌలు రోములో మొదటిసారి జైలులో ఉన్నప్పుడు వ్రాశాడు. పుస్తక ఉద్దేశ్యం: క్రీస్తు యొక్క దైవత్వం. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని మరియు ఆయనలో దేవుని సంపూర్ణత్వం నివసిస్తుందని బోధించడం. తప్పుడు బోధనలను ఖండించడం. తప్పుడు బోధనలను గురించి హెచ్చరించడం. కొత్త జీవితం. క్రైస్తవులు క్రీస్తులో ఎలా నడుచుకోవాలో మార్గదర్శనం ఇవ్వడం. కొలస్సీయులకు పత్రిక అధ్యాయాల వారీగా లోతైన వివరణ. ఈ పుస్తకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం క్రీస్తు యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. భాగం 1. క్రీస్తు యొక్క పరిపూర్ణత. అధ్యాయాలు 1 నుండి 2. అధ్యాయం 1. పౌలు క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతాడు. ఆయనే అదృశ్యమైన దేవుని స్వరూపం, సృష్టి అంతటికీ ఆది సంభూతుడు. ఆయనలో మనం రక్షణ మరియు పాపక్షమాపణ పొందామని చెబుతాడు. అధ్యాయం 2. పౌలు తప్పుడు బోధనలను గురించి హెచ్చరిస్తాడు. మీరు క్రీస్తులో పరిపూర్ణులై ఉన్నారు అని చెబుతాడు. మనుష్యుల నియమాలు, పండుగలు మరియు నియమాలను అనుసరించడం అవసరం లేదని బోధిస్తాడు. భాగం 2. కొత్త జీవితం మరియు ఆచరణాత్మక బోధన. అధ్యాయాలు 3 నుండి 4. అధ్యాయం 3. పౌలు మనం పాత స్వభావంను వదిలి కొత్త స్వభావంను ధరించుకోమని చెబుతాడు. మనం క్రీస్తులో ఎలా ప్రేమ, శాంతి మరియు క్షమాపణతో జీవించాలి. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు మరియు యజమానులు ఎలా నడుచుకోవాలి. అధ్యాయం 4. పౌలు ప్రార్థన మరియు సాక్ష్యం గురించి బోధిస్తాడు. ఆయన తన సహచరులను గురించి చెబుతాడు మరియు తన చివరి మాటలను వారికి తెలియజేస్తాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, కొలస్సీయులకు పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. క్రీస్తు యొక్క పరిపూర్ణత. యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే మనకు చాలు. ఆయనలో మనం పరిపూర్ణులం. 2. తప్పుడు బోధనల నుండి రక్షణ. మనం తప్పుడు బోధనల నుండి జాగ్రత్తగా ఉండాలి. 3. పాపానికి మరణం. మనం పాపానికి మరణించాం మరియు క్రీస్తులో కొత్త జీవితం పొందాం. 4. క్షమాపణ. మనం క్రీస్తు మనల్ని క్షమించినట్లే మనం కూడా ఇతరులను క్షమించాలి. 5. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనం ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. 6. వివేకంతో నడుచుకోవడం. మనం తెలివిగా మరియు వివేకంతో నడుచుకోవాలి. 7. కుటుంబ సంబంధాలు. కుటుంబంలో ప్రేమ మరియు గౌరవం ఉండాలి. 8. ఆధ్యాత్మిక యుద్ధం. మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనకు బలాన్నిస్తాడు. 9. నిజమైన నాయకత్వం. నిజమైన నాయకుడు ఇతరులకు సేవ చేస్తాడు. 10. దేవుని వాగ్దానాలు. దేవుని వాగ్దానాలు ఆమేన్ మరియు అవును అని అర్థం. అవి నెరవేరుతాయి. ఈ రోజు మనం కొలస్సీయులకు పత్రిక నుండి క్రీస్తు యొక్క దైవత్వం మరియు ఆయన పరిపూర్ణత గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 52వ పుస్తకం 1 తెస్సలోనీకయులకు పత్రిక, ద ఫస్ట్ ఎపిసిల్ టు ద థెసలోనియన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం క్రీస్తు యొక్క 2వ రాకడ మరియు నిరీక్షణ గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి.
తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.